జూబ్లీహిల్స్ సిఐ శ్రీనివాసరెడ్డి వ్యవహారం ఎంత సంచలనంగా మారిందో మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఆ యువతితో శ్రీనివాసరెడ్డి మాట్లాడిన ఒక ఆడియో సంచలనం రేపుతోంది. ఆ ఆడియోలో బాధితురాల్ని శ్రీనివాసరెడ్డి బెదిరించడం కనిపిస్తోంది. బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఇప్పటికే శ్రీనివాసరెడ్డి మీద చర్యలు తీసుకుంది ప్రభుత్వం. శాఖాపరమైనటువంటి చర్యలు ఇప్పటికే మొదలైన నేపథ్యంలో ఇప్పుడు ఈ ఆడియో మరింత సంచలనంగా మారింది. నీ ఫోటోలు వీడియోలు లీక్ చేస్తానంటూ సిఐ బెదిరించాడని, నువ్వు ఆడదానివి, నన్ను ఏం చేయలేవంటూ, నీ బతుకు రోడ్డు మీదకి లాగుతా అంటూ సిఐ మాట్లాడాడు అంటూ తెలుస్తుంది. సిఐ శ్రీనివాస్ బెదిరింపులకు ఆ బాధితురాలు ఏమాత్రం భయపడలేదు. నా ప్రాణం పోయినా పర్లేదు, నిజాన్ని బయట పెడతా అంటుంది. మీ ఇంట్లో నన్ను బట్టలు ఇప్పి కొట్టావు, ఆడదాన్ని కూడా చూడకుండా లిఫ్ట్లో అంత దారుణంగా బట్టలు చించేసి మరీ నన్ను టార్చర్ పెట్టావు కదా, నన్ను దారుణంగా కొట్టి హింసించినప్పుడు తెలియలేదా నేను ఆడదాన్నని? నీ వల్ల మరో మహిళకు అన్యాయం జరగనివ్వను, ఫిర్యాదు అంటూ ఆ మహిళ చెప్పడం కనిపిస్తుంది. ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను లొంగ తీసుకొని శారీరకంగా అబ్యూజ్ చేసి జూబ్లీహిల్స్ సిఐ శ్రీనివాసరెడ్డి ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. మహిళ వీడియోలు అడ్డం పెట్టుకొని 2 కోట్ల డబ్బులు లాగాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు శ్రీనివాసరెడ్డి సస్పెండ్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఆ బాధితురాలితో సిఐ మాట్లాడిన ఒక ఆడియో సంచలనం రేపుతుంది. ఒక్కసారి ఆడియో మీరు చూడండి, అర్థమవుతుంది. ఆ ఫోటోలు వీటోలన్నీ ఎడంటాడు ఇచ్చేసినావు. ఓకే, దాంట్లో నేను ఒక్కనేం లేను. ఓకే, అది చూసుకో జాగ్రత్త. ఏంటి అది చూసుకో జాగ్రత్తగా. ఓకే, అవునా? ఆడపిల్లవు కదా. ఓ, ఈ రోజు ఆడపిల్లని గుర్తుకొచ్చినానా? రోడ్డు మీద కొట్టినప్పుడు రాలే? మీ ఇంట్లో బట్టలు ఇప్పి కొట్టినప్పుడు గుర్తు రాలేదా? ఎవరిని కొట్టిరో లిఫ్ట్ లో బట్టలు ఇప్పి కుట్టినప్పుడు గుర్తు రాలేదా ఆడపిల్లని? ఆడపిల్ల డ్రెస్ చింపి కొట్టినప్పుడు గుర్తు రాలేదా? ఈ బుద్ధి గుర్తుకొచ్చిన ఆడపిల్లనని నా జీవితం బొగ్గుపాలు చేసి ఈ బుద్ధి ఆడపిల్లనని గుర్తుకొచ్చినానా? రోడ్డు మీద పెట్టినవే నన్ను తెచ్చి అన్యాయం చేసి పెట్టారే. ఇంకేం చేసేస్తారు? మీరు పెట్టారు. మీరు నా జీవితాన్ని నాశనం చేసి రోడ్డు మీద పెట్టావు. ఇక చూసుకుందాంలే, మదేమో నాకు పోతే పోనీ, నా పరువు ఏమైతుంది? పరువు పోతే పోనీ. ఇన్ని రోజులు అదే కదా నువ్వు అన్నావు, నువ్వు పిక్కోపో, నువ్వేం పిక్కుంటావు పిక్కోపో, ఏం చేస్తావు చేసుకోపో అన్నావు కదా. పోనీ రోజుని ఏదైతే అదేమని పానాలు పోతాయి అంతే కదా. చెప్పు. మనం చూస్తున్నాం కదా, ఆ ఫోటోలు వీడియోలు బయట పెడుతున్నావు, మరి జాగ్రత్త, ఆడపిల్లవి, పరువు పోతుంది, అందులో నేను ఒక్కడే లేను, చూసుకో మరి అని చెప్పేసి సిఐ మాట్లాడడం ఇక్కడ మనకు కనిపిస్తుంది. దానికి ఆ బాధితురాలు ఎలా రెస్పాండ్ అవుతుందో చూస్తున్నాం కదా. ఇప్పుడు గుర్తొచ్చానా నేను ఆడపిల్లనని? లిఫ్ట్లో బట్టలు చించి కొట్టినప్పుడు, రోడ్డు మీద నన్ను కొట్టినప్పుడో గుర్తు రాలేదా ఆడపిల్లనని? ఆల్రెడీ నన్ను రోడ్డు మీదకి ఈడ్చావు, ఇక నన్ను కొత్తగా నేను పోగొట్టుకునేది ఏముంది? పరువు ఆల్రెడీ పోయింది, పోతే పోయింది, ఈ నరకం ఇన్ని రోజులు అనుభవించాను కదా, అటో ఇటో తేలిపోవాల్సిందే అంటూ ఆ మహిళ తెగించి చెప్పడం మనకి కనిపిస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ మీకు కనిపిస్తున్నాయి. సుమారుగా 2 కోట్లు డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది ఆ మహిళ దగ్గర నుంచి. ఇప్పటికే చాలా వరకు అమౌంట్ కూడా తీసుకున్నాడు. 50,000, 1,00,000, 15 లక్షలు ఒక ట్రాన్సాక్షన్ మీకు కనిపిస్తుంది. అదిగో అక్కడ చూడండి, 50,000, 50,000, 1,00,000. అదిగో ఈ స్క్రీన్ షాట్ మీరు చూడొచ్చు. 15 లక్షలు ఇలా భారీగా అమౌంట్ తీసుకోవడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం అంటూ ఒక సిగ్గుపడుతున్న ఇమోజీ పెట్టడం మనకు కనిపిస్తుంది. అక్కడ ఒక సిఐ ఉండి ఒక మహిళని తన దగ్గరికి కంప్లైంట్ చేయడానికి, ఎప్పుడో ఎవరి మీదో కంప్లైంట్ చేయడానికి ఏదో కేసు మీద వస్తే ఆ మహిళతో పరిచయం పెంచుకొని ఫిజికల్గా అబ్యూజ్ చేసి రిలేషన్లో ఉండి డబ్బులు తీసుకొని చివరికి ఆ వీడియోలు ఫోటోలు బయట పెడతానని బెదిరించి మరిన్ని డబ్బులు లాక్కునే ప్రయత్నం చేశాడు. హీ ఈజ్ ద పర్సన్. ఇప్పటికే అతన్ని సస్పెండ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి ఈ ఫోటోలు, ఆడియో కాల్స్, రికార్డింగ్స్ మరింత సంచలనంగా మారాయి. అంటే అతను ఏ స్థాయిలో ఆ మహిళని బెదిరించడానికి ప్రయత్నిస్తున్నాడో మనకు కనిపిస్తుంది అక్కడ. ముందుగా నిర్మల ఉన్నారు మనతో, నిర్మలాని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. నిర్మల, అసలు ఈ కేసు బయటకు వచ్చినప్పుడు చాలా సంచలనంగా మారింది. ఒక సిఐ స్థాయిలో ఉండి ఏంటి ఈ పనికిమాలిన పనులని. మరోవైపు ఇప్పుడు ఈ ఆడియో బయటకు వచ్చిన తర్వాత అర్థమవుతుంది ఆ మహిళ ఎంత సఫర్ అయిందో.
అండ్ అతను ఎంత టార్చర్ చేశాడు అనేది ఈ ఆడియోలో మనకు కనిపిస్తుంది. సో చాలా ఫొటోస్ కూడా బయటకు వస్తున్నాయి, వీడియోస్ బయటకు వస్తున్నాయి అన్నట్లుగా అతను మాట్లాడడం మనకు కనిపిస్తుంది. సో ఈ డీటెయిల్స్ ఏంటి అసలు, ఆ మహిళ ప్రజెంట్ కండిషన్ ఏంటి, ఫోటోలు వీడియోలు బయటకు వస్తున్నాయంటే డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇస్తుంది అని ఆయన ఉద్దేశమా, సిచ్యువేషన్ ఏంటి అసలు? ఎస్ నందు, జూబ్లీ హిల్స్ సిఐ మాత్రం శ్రీనివాసరెడ్డి పైన వచ్చినటువంటి కంప్లైంట్ కూడా అమ్మాయి బాధితురాలు తను చెప్పినట్టుగానే తన దగ్గర చాలా వరకు కూడా డబ్బులు లాగినట్టుగా తెలుస్తూ ఉంది. ఆధారాలు కూడా బయటపడుతూ ఉన్నాయి. అదే కాకుండా ఆమె దగ్గర లక్షలు కూడా తీసుకొని ఇక్కడ జూబ్లీ హిల్స్ ఏరియాకి ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి లంచం పెట్టాడు 25 లక్షలు అనేది కూడా వినిపిస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా. అంటే నిజంగానే ఈ అమ్మాయి దగ్గరే తీసుకొని ఇక్కడ జూబ్లీ హిల్స్ కి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడా అనే నేపథ్యంలో కూడా అనుమానాలు పోలీసులు కూడా కలుగుతున్నాయి. అదే విషయంలో కూడా ఇప్పుడు సిపి సజ్జనార్ కూడా దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నాడు. ఇంతకు ముందు చేసిన స్టేషన్ నుంచి ఇక్కడ జూబ్లీ హిల్స్ ఏరియా అనేది చాలా వాల్యుబుల్ ఏరియా, ఇదంతా కూడా పెద్దవాళ్ళు ఉండే ఏరియా కాబట్టి, సిటీ సెంటర్ కాబట్టి ఇక్కడ చాలా మంది కూడా వేయించుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి ఈ అమ్మాయి దగ్గర నుంచే డబ్బులు తీసుకున్నట్టుగా వస్తున్నటువంటి సమాచారాన్ని దృష్టిలో పెట్టుకొని దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఆడియో పరంగా కూడా నువ్వు ఆడపిల్లవి, నువ్వు జాగ్రత్తగా ఉండు, ఇంకా నేను ఒక్కనే కాదు చాలా మంది ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నాడు అమ్మాయికి. అలాంటిది అమ్మాయి ఇతన్ని నమ్ముకున్నాను నేను అని చెప్పేసి కూడా ఈ అమ్మాయి వర్షంలో ఈ అమ్మాయి చెప్తూ ఉంది. అంటే నేను కేసు పెట్టడానికి కంప్లైంట్ ఇవ్వడానికి గత స్టేషన్ లో, అంటే ఇంతకు ముందు ఇక్కడ చేయడానికి ముందు గతంలో చేసిన స్టేషన్ దగ్గరకు వచ్చినప్పుడు తన పరిచయమో నాకు సహాయం చేస్తానన్నాడు, నాకు అండగా నిలబడతానన్నాడు. అందుకు నేను నమ్మి తనకు నేను ఇంకా తను ఏది అడిగినా చేస్తూ వచ్చాను. అలాంటిది ఇంకొక అమ్మాయికి అన్యాయం జరగద్దు అని చెప్పేసి అమ్మాయి చెప్తున్న మాటలు. ఇంకొక విషయం కూడా, లిస్ట్ లో కూడా అమ్మాయిని ఒక ఆడపిల్ల అని చూడకుండా లిస్ట్ లో కూడా తన వంటి మీద ఉన్నటువంటి వస్త్రాలను, దుస్తువులను చించేసినట్టుగా కూడా అమ్మాయి చెప్తూ ఉంది. అంటే ఆడపిల్ల అని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నావు, అప్పుడు ఎందుకు నాకు అంత నరకం చూపించావు నువ్వు అని చెప్పేసి కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటివన్నీ కూడా వినిపిస్తూ ఉన్నాయి. అమ్మాయి మీద దాడి చేయడము, ఇవన్నీ అమ్మాయిని బెదిరించడము, ఇంకా అమ్మాయి ప్రాణాలు తీస్తానని కూడా బెదిరించడం కూడా జరిగింది. అందులో ఒకటి పవర్ చేతిలో ఉంది అని ఒక అహంకారంతో సిఐ బిహేవ్ చేసినట్టుగా కూడా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే నువ్వు ఎవరికి చెప్పుకున్నా నన్ను ఏం చేయలేరు అని చెప్పేసి బెదిరించాడు కాబట్టి పవర్స్ చూసుకొని ఇలాంటి ఘటనకు పాల్పడి ఉంటాడా అనే నేపథ్యంలో కూడా ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నాము. ఖచ్చితంగా నిజాలన్నీ నిరూపణ అయితే ఖచ్చితంగా శిక్ష అమలు అవుతుంది సిఐ శ్రీనివాస్ రెడ్డి పైన అని చెప్పేసి పోలీసులు చెప్తున్నమాట. నందు రైట్. అంటే ఇప్పుడు ఆ మహిళ కండిషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా? అంటే ఇప్పుడు సిఐ మీద చర్యలు తీసుకున్నారు, ఆ మహిళ ఏమవుతుంది, మహా అయితే నా ప్రాణాలు పోతాయా అని చెప్పి మాట్లాడడం మనకు కనిపిస్తుంది. అంటే సిఐ డైరెక్ట్గా మాట్లాడకపోయినా జాగ్రత్తగా ఉండు మరి అన్నట్లుగా అతను బెదిరిస్తున్నట్లుగా మాట్లాడడం, ఆ మహిళ పోతే పోయి ప్రాణాలు పోయినా పర్లేదని చెప్పి తెగించి మాట్లాడడం మనకు కనిపిస్తుంది. తనకేమైనా ప్రొటెక్షన్ ఇస్తున్నారా, తన కండిషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా మనకు తెలుస్తున్నాయా నిర్మల? చెప్తా ఉంది, పోతే మహా అయితే నా ఒక్కదాని ప్రాణాలు పోతాయి, ఇంకొక అమ్మాయిలకు ఎవరికి కూడా ఇలాంటి అన్యాయం జరగనివ్వను అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్తున్నమాట. అదే విధంగా కూడా ఆ అమ్మాయికి పోలీసులు ప్రొటెక్షన్ కల్పించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది, పోలీసుల ప్రొటెక్షన్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఆ అమ్మాయి దగ్గర ఇంకా ఎటువంటి ఆధారాలు ఉన్నాయి, ఎటువంటి అంటే కాల్ డేటా కానీ మెసేజ్లు కానీ తనకి ఇంకా ట్రాన్సాక్షన్ చేసిన ఇంకేమైనా ఉన్నాయా, మొత్తం ఇటు శ్రీనివాస్ రెడ్డి అకౌంట్ చెక్ చేయడం కానీ, అటు అమ్మాయి బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేయడం కానీ, అటు ఫోన్లు కూడా మొత్తము డేటా అంతా తీయడం కానీ పోలీసులు చేస్తూ ఉన్నారు. అమ్మాయి దగ్గర ఉన్నటువంటి పూర్తి ఆధారాలను కూడా సేకరించే ప్రయత్నంలోనే ఉన్నారు. ఆధారాలన్నీ కూడా సేకరించిన తర్వాత సిఐ పైన ఖచ్చితంగా కూడా యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే సస్పెండ్ అయితే అయిపోయాడు, సస్పెండ్ చేశాడు సిపి సజ్జనార్. సస్పెండ్ చేసిన తర్వాత కూడా ఇప్పుడైతే ఫర్దర్ గా చర్యలు ఎలా ఉంటాయి, ఖచ్చితంగా కూడా ఆ చర్యలన్నీ కూడా శ్రీనివాస్ రెడ్డికి అమలు అవుతాయి అని చెప్పేసి కూడా చెప్పుకొస్తున్న మాట. కానీ అమ్మాయికి అయితే మేము ప్రొటెక్షన్ కల్పిస్తాము అని పోలీసులు చెప్తున్న మాట. రైట్, థ్యాంక్ యూ నిర్మలా, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద సిఐ ఇలా మోసం చేశాడని, డబ్బులు తీసుకున్నాడని, చాలా దారుణంగా తనని ఇబ్బంది పెట్టాడు అంటూ మనం వింటూ వస్తున్నాం. బట్ అంటే కొన్ని వార్తలు మనం విన్నాం కొన్ని సోర్సెస్ ద్వారా, కానీ డైరెక్ట్గా వాళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి కాన్వర్జేషన్ చూసిన తర్వాత అది ఇంకా బలపడుతుంది, మరింత కన్ఫర్మ్ అవుతుంది తను ఎంతగా బాధపడిందో, ఎంతగా సఫర్ అయిందో.
అండ్ ఆ సిఐ మాట్లాడుతున్నటువంటి తీరు కూడా మనకు కనిపిస్తుంది. సో మరొకసారి నేను ఆ ఆడియో మీకు వినిపించాలనుకుంటున్నాను. నన్ను తెచ్చి అన్యాయం చేసి పెట్టారే, ఇంకేం చేసేస్తారు చెప్పు. ఆ ఫోటోలు వీటోలన్నీ ఎడంటాడు ఇచ్చేసినావు. ఓకే, దాంట్లో నేను ఒక్కనేం లేను. ఓకే, అది చూసుకో జాగ్రత్తగా. ఏంటి అది చూసుకో జాగ్రత్తగా. ఓకే, అవునా? ఆడపిల్లవు కదా. ఓ, ఈ రోజు ఆడపిల్లని గుర్తుకొచ్చినానా? రోడ్డు మీద కొట్టినప్పుడు రాలే, మీ ఇంట్లో బట్టలు ఇప్పి కొట్టినప్పుడు గుర్తు రాలేదా? లిఫ్ట్ లో బట్టలు ఇప్పి కుట్టినప్పుడు గుర్తు రాలేదా ఆడపిల్లని? ఆడపిల్ల డ్రెస్ చింపి కొట్టినప్పుడు గుర్తు రాలేదా? ఈ బుద్ధి గుర్తుకొచ్చిన ఆడపిల్లనని నా జీవితం బొగ్గుపాలు చేసి ఈ బుద్ధి ఆడపిల్లనని గుర్తుకొచ్చినానా? రోడ్డు మీద పెట్టినవే నన్ను తెచ్చి అన్యాయం చేసి పెట్టారే, ఇంకేం చేసేస్తారు? మీరు పెట్టారు, మీరు నా జీవితాన్ని నాశనం చేసి రోడ్డు మీద పెట్టావు. ఇక చూసుకుందాంలే, మదేమో నాకు పోతే పోనీ, నా పరువు ఏమైతుంది? పరువు పోతే పోనీ. ఇన్ని రోజులు అదే కదా నువ్వు అన్నావు, నువ్వు పిక్కోపో, నువ్వేం పిక్కుంటావు పిక్కోపో, ఏం చేస్తావు చేసుకోపో, నువ్వు పోనీ వదిలే, ఏదైతే అదోని పానాలు పోతాయి అంతే కదా.